వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. హామీల అమలుపై కాంగ్రెస్ను టార్గెట్ చేసింది బీఆర్ఎస్. 6 గ్యారంటీలు ఎక్కడ, 100 హామీల సంగతేంటని మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నారు. ఇక పెన్షన్ల జాడే కనిపించడం లేదంటూ మరో మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఫిరాయింపుల చట్ట సవరణ ఎక్కడంటూ కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. గులాబీ పార్టీ ఆరోపణలకు అధికార కాంగ్రెస్ స్పందనేంటి, హామీల అమలెప్పుడు? ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ శాసనసభ్యులు, ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఉన్న బీర్లా ఐలయ్య గారు, అలాగే 10 టీవీ స్టూడియోలో ఉన్నారు టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత డాక్టర్ చిరుమల రాకేష్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. బీర్లా ఐలయ్య గారు, ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ అలాగే మరో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ మీరు చూసే ఉంటారు. హామీల అమలు ఏమైపోయింది? 6 గ్యారంటీల్లో సగం అమలు కాలేదు. 100 హామీలు అన్నారు, అవి అమలు కాలేదు. పెన్షన్ల పెంపు అన్నారు, అవి అమలు కాలేదు. అంటే చెప్పే మాటకి చేసే చేతకి కాంగ్రెస్ పార్టీకి చాలా తేడా ఉంది. ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది, తెలంగాణ ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు అంటున్నారు. దానికి మీ స్పందన ఏంటి? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పిచ్చికి అధికార దాహం పోయిందనే ఉద్దేశంతో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం బట్టి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా గతంలో తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో ఇప్పటికే 5 ఇంప్లిమెంట్ చేసినాం. ఎలక్షన్ల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కూడా ఇంప్లిమెంట్ చేసినాం. మొన్నే రైతు బంధు కూడా అందరు రైతులకు వేసినాం. ఇలా గల్లీలో ముఖం చేయలేక ఢిల్లీ పోయి మాట్లాడుతుంటే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్, అదేవిధంగా సురేష్ రెడ్డి గారు, నేను ఒకటే అడుగుతున్న సూటిగా, మీకు తెలంగాణలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు మీకు కళ్ళకు కానొస్తలేవా? రైతులకు ఉచిత ఆర్టీసీ సౌకర్యం కానొస్తలేదా? 500లకు సిలిండర్ కానొస్తలేదా? 200 యూనిట్లు పేదోళ్లకు ఉచిత విద్యుత్ కనిపిస్తలేదా? మొన్నటిదాకా ప్రతి రైతన్నకు రైతు బంద్ వేసినాం, అది మీకు కానొస్తలేదా? మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపే 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరం ఇల్లు ఇస్తని చెప్పి మాట ఇచ్చి దాన్ని కార్యాచరణ చేస్తున్నాం. దాని డిజైనింగ్ కూడా చేస్తున్నాం. ఒక్కొక్కటిగా తెలంగాణలో 90 రోజులనే 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ మెగా డిఎస్సీ చేయబోతున్నాం. ఈ రకంగా ఒక్కొక్కటి వేసుకుంటూ మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎలక్షన్లో మా ఈ 100 రోజుల పరిపాలనకు రెఫరెండం అన్నాడు. ఏ ముఖ్యమంత్రి కూడా అంత ధైర్యం చేయడు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు గతంలో 65 సీట్లు మెజార్టీతో గెలిపిస్తే ఇవాళ పార్లమెంట్లో కూడా 65 సీట్ల మెజార్టీతో పాటు గతంలో 39% వస్తాయి సార్, 40% ఓట్లు మాకు వచ్చినాయి. దీని చూసి అన్న ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా వాళ్ళ బుద్ధి మార్చుకోవాలి. ఉచిత హామీలు అంటున్నాడు. గత 10 ఏళ్ళుగా మీకు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే ఎక్కడ రుణమాఫీ చేసిరు? మీరు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిరు? ఎవరికి మీరు ఉద్యోగాలు ఇచ్చిరు? అన్నీ మీ ఇంట్లో ఉద్యోగాలు వచ్చినాయి. మీకే నీళ్లు నిధులు మీ పాలైన తప్ప తెలంగాణలో ఒక్కటి అమలు చేయకపోతేనే కదా మిమ్మల్ని పక్కన పెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ప్రజాపాలన ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఇలా పిచ్చెక్కి మాట్లాడుతుండే హరీష్ రావు, కేటీఆర్, సురేష్ రెడ్డి గారు మీకు ఈ గల్లీలో ముఖం చేయలేకనే ఢిల్లీ పోయి మాట్లాడుతున్నారు. రైట్ రాకేష్ గారు, గల్లీలో ముఖం చెల్లక ఢిల్లీలో మాట్లాడుతున్నారు. హామీల అమలుకి సంబంధించి మా ప్రభుత్వం నచ్చితేనే ఓట్లు వేయమని చాలా ధైర్యంగా మా ముఖ్యమంత్రి రెడ్డి గారు రెఫరెండం అని పార్లమెంట్ ఎలక్షన్స్కి వెళ్తే అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చిన 39% కంటే 1% అదనంగానే వచ్చింది. మరి ప్రజల మద్దతు ఉన్నట్టా లేనట్టని బీర్లా ఐలయ్య గారు అడుగుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. విధంగా సతీష్ గారికి 10 టీవీ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏవైతే ఆ రోజుల్లో ఇంతకుముందు మిత్రులు పెద్దలు ఐలయ్య గారు మాట్లాడారు పిచ్చెక్కి పిచ్చిలేసి అని, ఆ పిచ్చిలేసే వాళ్ళన్నీ హామీలు ఇచ్చారు. ఎందుకంటే ఆ పదాన్ని మనం వాడకూడదు కానీ వాడారు. ఆ పిచ్చి హామీలు ఏవైతే ఉన్నాయో, ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని, ఒక చేతిలో అంటే రాజ్యాంగాన్ని పట్టుకొని పాంచనాయ అని చెప్పి పిచ్చిలేసి తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీని అడగడానికి ఈరోజు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఏదైతే ఆ పాంచనాయలో వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టోనో వాళ్ళు తప్పుతున్నారు కాబట్టి అది ప్రశ్నించడానికే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఏవైతే ఆ రోజు మొత్తం కూడా 420 హామీలు ఇచ్చేసి ఆ హామీలు ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి, అది రైతుల గురించి కావచ్చు, బీసీల గురించి కావచ్చు, ఐలన్న కూడా బీసీ నాయకుడు, ఒక బీసీగా ప్రశ్నిస్తున్నా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఎక్కడ ఇచ్చారని చెప్పేసి ఈరోజు బీసీలందరూ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే అది ఎస్సీ, ఎస్టీ, యువత ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో అవన్నీ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు చెప్పినటువంటి రెఫరెండం అని చెప్పారు. రెఫరెండం అయితే వాళ్ళు గెలిచిందే 8, దానికి రెఫరెండం అవుతుందా? మరి గెలిస్తే 16 గెలిస్తేనేమో రెఫరెండం అయితే, కానీ తిరస్కరించినట్టే కదా. మరి మేము 16 గెలిస్తాం, 14
మీ గతంలో ఉన్న సీట్లన్నీ మీకు తెలంగాణలో ఒక్క సీటు లేదు కదా, మీకు తెలంగాణలో ఒక సీటు ఇవ్వలే కదా, మిమ్మల్ని తిరస్కరించారు కదా, మీకు తెలంగాణలో వచ్చింది గుండు సున్నా కదా, అది వచ్చింది రాలేదని అంటలే కదా. కానీ అదే టైంలో నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ఒక చేతిలో రాజ్యాంగానికి 14 సీట్లు వచ్చేది, మీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అమ్ముడు పోయింది అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. మా నాయకుడు కేటీఆర్ గారు, మా నాయకుడు హరీష్ రావు గారు ఢిల్లీలో ప్రశ్నించడం. ఐలే గారు నేను అడుగుతాను ఒక్క నిమిషం. అంటే ఇక్కడ 6 గ్యారంటీల అంశాన్ని మళ్ళీ ఒకసారి ప్రస్తావించారు. ఐలే గారు చెప్పారు 5 గ్యారంటీలు ఆల్రెడీ వాళ్ళు అమలు చేశారు, ఇంకొక గ్యారంటీ మిగిలిన చెప్తాను సార్. లేదు అది ఒకటి. రెండు రైతు రుణమాఫీ జరగదు, రైతు రుణమాఫీ కనుక చేస్తే నేను రాజీనామా చేస్తానని మీ పార్టీకి చెందిన నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆ మధ్యన ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. కానీ రైతు రుణమాఫీకి సంబంధించి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం జరిగిపోయింది. ఈ నిర్ణయం సార్ మీకు చెప్పన్నా, అలాగే మెగా డిఎస్సి 30,000 పోస్టుల భర్తీ ఎగ్జాంపుల్స్ అన్ని కాంగ్రెస్ పార్టీ రైట్ సార్. 9వ తారీఖు నాడు మేము సంతకం పెడతాం రైతు రుణమాఫీకి అన్న రోజు హరీష్ రావు గారు అన్నారు. 9వ తారీఖు అయిపోయి కూడా ఒక 6 నెలలు కావస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఏదైతే హామీలు అని చెప్పారా 6 గ్యారంటీలు అని చెప్పారు, 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ తీసుకుందాం, ఎక్కువద్దండి. వాళ్ళు ఏదైతే అన్నారో ఇక్కడ ఏది మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల భృతి, 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం. ఒకటే మహాలక్ష్మి తీసుకున్నా. 2,500 రూపాయలు ఎవరికైనా అందుతున్నాయా? నెంబర్ 1. ప్రశ్నించేది కూడా అంటే చెప్పండి ప్రతిపక్షాలను. రైతు బంధు ఇప్పటి వరకు ఐలాండ్ కన్నా పడ్డదా? నాకు కూడా ఫోన్ అప్ప చెప్తా, అకౌంట్ నెంబర్ ఇస్తా, ఈ రోజుకు నాకు రైతు బంధు పడ్డదా, సీజన్ రైతు బంధు పడ్డదా చూపెట్టమని చెప్పి ఆల్రెడీ దాని మీద గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. రైతు బంధు ఎవరికి దానిపైన ఒక క్రైటీరియా సిద్ధమవుతుందని మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. రాకేష్ రెడ్డి 99% రైతు బంధు పడ్డది. నేను ఒకటే మాట, ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ 500 రూపాయలు ఏదైతే పంట మీద ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పారు కదా, వరికి ఏదైతే ఉన్నదో 2,200 రూపాయలు ఉంటే దానికి 500 కలిపి 2,700 అన్నారు. ఏ ప్రభుత్వంగా 5 సంవత్సరాలకే సార్ ప్రభుత్వం గెలుచుకునేది. 5 సంవత్సరాలకు గెలుచుకున్నప్పుడు నువ్వు ఆల్రెడీ రెండు కాపులు వెళ్ళిపోయినాయి, ఇంకున్నాయని ఇంకెనిమిది మొత్తానికి మొత్తం అబద్ధపు హామీలతోటి తెలంగాణ ప్రజలు చరమగీతం మాట్లాడారు కాబట్టి మీరు ఇట్లా అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాకేష్ రెడ్డి మీరు నిజం మాట్లాడరు, మీరు గతంలో ఏం మాట్లాడారో ఇప్పుడేం మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు. మేము వచ్చిన 6 నెలల్లో ప్రతి రైతన్నకు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటున్నాం. ఇలా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం, నాణ్యమైన విత్తనాలు ఇచ్చినాం, ఇలా ఎరువులు ఇస్తున్నాం. రైతులకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే మమ్మల్ని ఇవాళ రైతు రాజ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు పెద్దపీట వేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీ లెక్క మాట్లాడి మాటలతోటి చేతలతోటి గారడి కాదు. ఇవాళ తెలంగాణలో ఏదైతే మా అన్నమో దాన్ని అమలు పరుస్తున్నాం. మీరు ఒక 2-3 నెలలు వేచి చూడండి, ఇచ్చినటువంటి గ్యారెంటీలన్నీ కూడా అమలైపోతున్నాయి. ఇవాళ గృహలక్ష్మి కూడా ఈ వారం 10 రోజుల్లో దానికి దిశానిర్దేశం వస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు కూడా మొన్న మా కమిటీ కూర్చొని ఏ రకంగా వేయాలి, ప్రతి ఇంటికి కూడా ఫ్యూచర్లో కరెంటు ఉచితంగా ఉండడానికి సోలార్తో తయారు చేస్తున్నాం. మీ లెక్కేదో 2 ఇండ్లో 3 ఇండ్లో డబుల్ బెడ్రూమ్ కట్టి మేము అందరు తెలంగాణ ప్రజలకు కట్టినామని చెప్పి మీరు ఉచిత హామీలు ఇచ్చారు కాబట్టి మీరు ఇట్లా కూర్చోనన్నా. ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉన్నారు మీరు, మాకు సూచనలు సలహాలు ఇవ్వండి. గౌరవ ముఖ్యమంత్రికి మీరు సలహాలు ఇవ్వండి. అసెంబ్లీకి రండి. మీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు, ప్రజల పక్షాన కొట్లాడమని ప్రతిపక్షం ఇస్తే కనీసం దాన్ని కూడా నిర్వహించలేని మీరు ఇవాళ ఢిల్లీలో పోయి మాట్లాడుతున్నారు. ఏముంది ఢిల్లీలో మీకు? ఏముంది ఢిల్లీలో మీకు? అంటే మీకు అర్థమైంది దోస్తాను కాబట్టి ఢిల్లీలో ముఖం చెల్లలేదు కాబట్టి ఢిల్లీ వెళ్ళారని మీరు ప్రారంభంలో అన్నారు, ఇప్పుడు కూడా ప్రస్తావించారు. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చట్ట సవరణ చేస్తామన్నారు. పార్టీ ఫిరాయింపులపైన ఒక ప్రత్యేక చట్టం రావాలని మేనిఫెస్టోలో అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తోంది. మా పార్టీ ఎమ్మెల్యేలని, మా పార్టీ ఎమ్మెల్సీలని ఏ విధంగా తీసుకుంటారు? మేము కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నాం, అది విలీనం, ఇది ఫిరాయింపు. విలీనానికి ఫిరాయింపుకి తేడా ఉందని కేటీఆర్ అంటున్నారు. అంటే అన్న వాళ్ళు చేసే సంసారం మేము చేసే వ్యభిచారమా? ఇదేనా వీళ్ళు నేర్చుకుంది?
పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించింది కేసీఆర్. ఆ రోజు కేసీఆర్ తెలంగాణ ప్రజలు సరిపోయిన మెజార్టీ ఇచ్చి పరిపాలన చేయమంటే ప్రతిపక్షం లేకుండా కనీసం ఒక దళితుడు ప్రతిపక్షంలో ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది టిఆర్ఎస్ పార్టీ. ఇవాళ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. ఇవాళ పార్టీ ఫిరాయింపులు కాదు, ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితీరు, ఆయన ప్రజలతోటి ఎమ్మెల్యేతోటి సంబంధంతో వచ్చి చేరుతుంది తప్ప మేము పార్టీ ఫిరాయింపు చేస్తారని స్వచ్ఛందంగా ప్రజాపాలన నచ్చి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ వస్తారు. ఇంకా 25 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా పార్టీలోకి వస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు. బండి సంజయ్ కూడా 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అంటున్నారు. 7 నెలల నుంచి అంటున్నారు ఒక ఎమ్మెల్యే తీసుకుంటా, 7 నెలల నుంచి బండి సంజయ్ 25 మంది అంటున్నారు. అవును, 7 నెలల నుంచి ఒక ఎమ్మెల్యే గానీ ఒక ఎమ్మెల్సీ తీసుకోగలిగిరా? రైట్ రైట్, అది కరెక్టే, అది వాస్తవమే. ఇక్కడ రాకేష్ గారు చూసి వస్తారు. పార్టీ ఫిరాయింపులు కాదు, 4 రోజుల్లో మీ టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుంది, బంద్ అయింది అసెంబ్లీలో, అదేవిధంగా ఎమ్మెల్సీలో మీ దుకాణం బంద్ అవుతుంది. రైట్ రైట్. రాకేష్ గారు, పార్టీ విలీనం వేరు, ఫిరాయింపులు వేరు అంటున్నారు. సరే, మీరు 2014లో మీకు కొంత ఈ మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా వచ్చింది, అప్పుడు కూడా అది కరెక్ట్ కాదు, అనైతికత, అయినా మీరు కొందరు ఎమ్మెల్యేలని తీసుకున్నారు. 2018కి వచ్చేసరికి మీకు క్లియర్ కట్ మెజార్టీ వచ్చింది, 88 మంది శాసనసభ్యులు గెలుచుకున్నారు. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే దాదాపు 28 మంది ఎక్కువ వచ్చారు. అయినా కూడా మీరు పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అంటే మేము చేర్చుకోవటం విలీనం అది సరిగ్గా జరిగిన ప్రక్రియ అనటం, అలాగే మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఇవి ఫిరాయింపులు, కాంగ్రెస్ పార్టీ అనైతిక చర్యలకు పాల్పడుతుందంటాం, ద్వంద్వనీతి కాదా, 2-4 ధోరణి కాదా మీది? సార్, మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ అడిగింది ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోను వాళ్ళు గౌరవిస్తారా, గౌరవించరా? నేను చెప్పేది ఏంటంటే అదానిని రాహుల్ గాంధీ గారు వ్యతిరేకిస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తారు. పాంచనాయ అని చెప్పేసి రాహుల్ గాంధీ ఒక నీతి చెప్తారు, దాన్ని ఇక్కడ ముఖ్యమంత్రి గారు తుంగలో దొక్కుతారు. అంటే మీ రాహుల్ గాంధీ గారు మీ పార్టీ నాయకుడు ఏదైతే ఫ్లోర్ లీడర్ గా, ఇప్పుడు పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి నాయకుడు తీసుకున్నటువంటి డిసిషన్ మీరు గౌరవిస్తారా, గౌరవించారా అని ఒక ప్రశ్న సార్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి అసలు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో, విజయవాడలో తప్పితే ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు సార్? ప్రజావాణి అని చెప్పేసి ఒకటేసారి కలిసిండు ఈ 7 నెలల కాలంలో. ప్రజావాణిలో కలిసి ఇంతవరకు ప్రజావాణిలో ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పినటువంటిది సిస్టమ్ పెట్టారు కదా డాక్టర్ జి చెన్నారెడ్డి ఆయన, అలాగే ప్రతి వారం ఒక మంత్రి. పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నాం. ముఖ్యమంత్రి లెక్క గతంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పాలన కాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుబాటులో ఉంటున్నాడు. ఐలే గారు ముఖ్యమంత్రి ఉన్నారు సమస్య. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వాళ్ళు గౌరవించినప్పుడు దేశం మొత్తం గౌరవించాలని చెప్పేసి మీరు ఏ విధంగా విజ్ఞప్తి చేస్తున్నారు? అండ్ నెక్స్ట్ వచ్చేసి పదే పార్లమెంట్ లో కాన్స్టిట్యూషన్ చూపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు తన తండ్రి పెట్టినటువంటి 10th షెడ్యూల్ సవరణ అనేది 1985లో ఎవరైతే రాజీవ్ గాంధీ గారు పెట్టారో దాన్ని కూడా గౌరవించని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజలనేం గౌరవిస్తుంది, ప్రజలకేం విలువనిస్తుంది? అది కూడా నేను అడుగుతా. అయితే మంత్రి కేటీఆర్ విలీనం వేరు, ఫిరాయింపులు వేరు, మేము విలీనం జరిగింది అది రాజ్యాంగబద్ధంగా జరిగిందని అంటున్నారు. మీ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మరో 20 మంది చేరితే మీకు వచ్చిన 39 మంది ఎమ్మెల్యేలు 26 మంది ఎమ్మెల్యేలు వెళ్తే 3 వంతుల్లో 2 వంతులు విలీనం అవుతుంది. అప్పుడు అది రాజ్యాంగబద్ధం అవుతుంది. అంటే అప్పుడు ఒప్పుకుంటారా కేటీఆర్? అప్పుడు అది కరెక్టే, మేము తప్పు పట్టమంటారా? నేనేమడుగుతున్నానంటే ఈ రోజు మేము అడుగుతున్నది వాళ్ళ కాన్స్టిట్యూషన్ ని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంది కదా, అది కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ అన్నట్టు కదా. నా మేనిఫెస్టో ఉన్నప్పుడు నా కాన్స్టిట్యూషన్ అది, నా పార్టీ కాన్స్టిట్యూషన్ అన్నట్టే కదా. నీ కాన్స్టిట్యూషన్ నువ్వు గౌరవించినప్పుడు ప్రజల్ని ఏం గౌరవిస్తాను ప్రశ్నిస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట చెప్తున్నాను, మీరు అన్నట్టుగా ఏదైతే ఉన్నదో యాజ్ పర్ ది 10th షెడ్యూల్ రద్దు చేసి కంప్లీట్ గా దాన్ని క్యాన్సిల్ చేస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ ప్రచారంలో చెప్పారు. చెప్పినటువంటి వ్యక్తి ఆ రోజు దానం నాగేందర్ గారికి బీఫామ్ ఇచ్చారు. మరి అసలు వాళ్ళ దగ్గర ఇంకోటి నేనేమంటున్నా, సుప్రీంకోర్టుకు పోయింది ఎవరండి? సుప్రీంకోర్టుకు పోయింది కాంగ్రెస్ పార్టీ. హర్యానా ఎమ్మెల్యేల గురించి, అదేవిధంగా మహారాష్ట్ర ఎమ్మెల్యేల గురించి సుప్రీంకోర్టు పోయింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రూల్ నే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అడుగుతా, కాంగ్రెస్ పార్టీ ఆ మాట అన్నది కాబట్టి ఆ మాట ఎందుకు నిలబెట్టుకోవడం అడుగుతా. కానీ అంటే మీరు చేస్తే కరెక్ట్, మిగతా వాళ్ళు చేస్తే విలీనం మేము చేసింది విలీనం కాబట్టి కరెక్ట్, వాళ్ళు చేసింది రాంగ్ అంటే రేపు పొద్దున్న 26 మంది ఎమ్మెల్యేలు అయిపోతే అది విలీన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరిగిపోతే అప్పుడు నోరు మెదపద బీఆర్ఎస్. మరి మీకు ఒకటే మాట చెప్తున్నాను, ఏదైతే మేము 10th షెడ్యూల్ ప్రకారం పోయినా మా 10th షెడ్యూల్ ని రద్దు చేయాలని రాహుల్ గాంధీ గారు కోరుతున్నారు. ఆ 10th షెడ్యూల్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరినప్పుడు అదే షెడ్యూల్ మేము గౌరవించామని చెప్పి రాహుల్ గాంధీ గారు పెట్టినటువంటి
వాళ్ళ మేనిఫెస్టోని వాళ్ళు గౌరవించినప్పుడు దాన్ని బీర్లా గారు ప్రశ్నించగా- మీరు పెట్టిన మేనిఫెస్టోని మీరు గౌరవించట్లేదు, కాంగ్రెస్ 10th షెడ్యూల్ అన్నారు, పార్టీ అలాగే ఫిరాయింపులపై ఫిరాయింపులు చట్ట సవరణ అన్నారు, ఆ మాట నిలబెట్టుకోవట్లేదు. మిగతా పార్టీ మేము ఎక్కడ ఎమ్మెల్యేలు కూడా ఫిరాయింపులు గొప్ప గుర్తుగా చేయట్లేదు. తీసుకుంటున్నారు. ఇది బీఆర్ఎస్ ఆరోపణ. అన్నా ఒకటే సూటిగా చెప్తున్నాం, మేము కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు చేయదు. దానికి మేము క్లియర్ కట్ ఉన్నాం. కాకపోతే ఇక్కడ తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇక్కడ ప్రజలకు యాక్సెస్ గా ఉంటాడు కాబట్టి ఈ గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన మా కాన్స్టిట్యున్సీ మాకున్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పాలన వాళ్ళు స్వచ్ఛందంగా వస్తుంది తప్ప వాళ్ళ లెక్క బెదిరింపులో భయపెట్టో నోట్లకో పైసలకో మేము మా పార్టీకి వస్తలేరు. మేము ఎవ్వరు కూడా ఫిరాయిస్తలేము. గౌరవ ముఖ్యమంత్రి ఢిల్లీ ఉంటే వచ్చేదాకా వెయిట్ చేసి ఎప్పుడు వస్తాడు మా ముఖ్యమంత్రి, ఎప్పుడు మేము పార్టీలో జైన్ కావాలి, ప్రజాపాలనలో మేము భాగం కావాలంటారు తప్ప మేము పార్టీ ఫిరాయింపులకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టి ఎవరిని కూడా ఒక్కరు చేర్చుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ 15 రోజులలో 20 మంది కూడా వస్తారు, పార్టీలో విలీనం అయిపోతుంది. వాళ్ళ లెక్క కనీసం ఒక ప్రతిపక్ష హోదా లేకుండా చేసే నైతిక విలువలు లేని పార్టీ మాది కాదు. మేము ప్రజా తీర్పుని గౌరవించే మేము ప్రజాపాలన చేస్తున్నాం. దాంట్లో భాగస్వాములు కావాలనే వస్తున్నారు ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తప్ప గతంలో వాళ్ళ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పాలన నుండి కనీసం మంత్రులకు ఎమ్మెల్సీ టైం లేదు కాబట్టి ఆ రకంగా పరిపాలన జరిగింది. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు టైం ఇచ్చి మీ నిజవర్గాల్లో ఏం పనులు కావాలి, ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళ భాగస్వాములు తీసుకుంటారు కాబట్టి పరిపాలన నచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. ఎక్కడ ఫిరాయింపు లేదు. సార్ మా ముఖ్యమంత్రిగా చేసినటువంటి మా కేసీఆర్ గారికి వృత్తి అంటే ఏం లేదండి, వ్యవసాయం చేసుకుంటాడు. ఆ వ్యవసాయాన్ని ఫామ్ హౌస్ అంటే మరి ల్యాండ్ మాఫియా మాకు రాదండి. మేమైతే అది ఏది ఐడెంటిఫైడ్ నెంబర్లు ల్యాండ్ నెంబర్లు చెప్పుకొని బతికేటోళ్ళం కాదు. మేము అసలే కాదు. మా కేసీఆర్ గారు అక్కడనే ఉంటాడు. అందుబాటులో ఉండరు నేతలకి. కాదు మీ కవితక్క పోయి జైలు ఉన్నా మళ్ళీ మీరు ఒప్పుకోరా? లిక్కర్ స్కామ్ మీదే, శాండ్ స్కామ్ మీదే, కాళేశ్వరం మీదే, గొర్రెల స్కామ్ మీదే, బర్ల స్కామ్ మీదే, ఇన్ని స్కాములు చేసి ఇలా ప్రజల దగ్గర ముఖం లేకుండా మీరు ఎట్లా మాట్లాడతారు? రాకేష్ రెడ్డి అనేది కరెక్ట్ కాదు. గొర్రెల స్కామ్ మీదే, స్కామ్ మీదే, లిక్కర్ స్కామ్ మీదే, కాళేశ్వరం మీదే, ఇన్ని స్కాములు చేసి మళ్ళీ ఇలా శాండ్ మ్యాన్ గురించే మాట్లాడతాను సార్. సార్ మీరు మొన్న ఎండాకాలం కాళేశ్వరం ప్రాజెక్టు పండబెట్టిన తర్వాత మీకు నీళ్ళు వచ్చినాయా? రాలేదు. మీకు తుంగతుర్తి కావచ్చు లేకపోతే ఆలేరు కావచ్చు, ఈ రోజు నీళ్లు రాలేదు. మీకు నీళ్లు రావాలంటే కిలోమీటర్లు మిషన్ భాగీరథ పైప్ వేయడం తోటి ఇలా జన్గాం ఆలేరు భువనగిరి నీళ్లు అందకపోయినాయి. మిషన్ భాగీరథ లేదు. ఇవాళ మా గౌరవ డిప్యూటీ సీఎం మంత్రి గారితో ఇలా ఫైనాన్షియల్ 200 కోట్లు తెచ్చి మిషన్ భాగీరథ పైప్ లైన్ 16 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తున్నాం. టెండర్ పిలిచినాం. మీరు అసంపూర్తిగా చేసినటువంటి ప్రాజెక్టులు మా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన, మా మంత్రుల నాయకత్వాన, ఉత్తమన్న భట్టి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి గారి నాయకత్వాన 16 కిలోమీటర్లకు ఈ వారం 10 రోజుల్లో మనం ఢిల్లీకి పోయి 200 కోట్లు శాంక్షన్ చేసుకొచ్చినాం. ఇలా దానివల్ల మిషన్ భాగీరథ మా ఆలేరు నీళ్ళు వస్తున్నాయి. ఆలేరులో గత 10 సంవత్సరాలుగా ఏదైతే పెండింగ్ ఉన్న పనులన్నీ ఒక్కొక్కటిగా ఇలా బసవపుర ప్రాజెక్టు కావచ్చు, అక్కడ తపాసుపల్లి కావచ్చు, నవపేటపురం కావచ్చు, వాటిని మళ్ళన్నింటినీ పునరుద్ధరించి ఆలేరును సస్యశ్యామలం చేసి మీ ముఖ్యమంత్రి మర్చిపోయినటువంటి గంధమలను మళ్ళీ ఇలా పునరుద్ధరిస్తున్నాం. పరిపాలనలో మీకు ప్రజలు ఇస్తే మీరు దాన్ని ఎంజాయ్ చేసిరు, జల్సా చేసిరు, దోచుకురనా? ప్రజాపాలన కాబట్టి మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్సీలు ఇది పార్టీ ఫిరాయింపు కాదు. కాదు మిషన్ భాగీరథ మా జల్సా, మిషన్ కాకతీయ మా జల్సా, కాళేశ్వరం ప్రాజెక్టు మా జల్సా, ఇవన్నీ మా ప్రాజెక్ట్ మీద ఒక్క చెప్పండి కదా. మేడిగడ్డ కానొస్తుంది కదా, మంచిగా అద్భుతంగా ఉన్నది. 86 పిల్లర్లకు ఒక్క పిల్లర్ పట్టుకొని మాట్లాడుతున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. రండి పోదాం పర్యాడికి. ఇప్పుడు దాన్ని కనీసం రిపేర్ చేసే ఆడ 40,000 ఇప్పుడు 800 కోట్లకి ఇసుక అమ్ముకుంటారు కదన్నా. ఆల్రెడీ జస్టిస్ పినాకిని ఘోష్ కమిటీ విచారణ చేస్తుంది ప్రెజెంట్ దేర్ ఇన్ సిటీ. తప్పకుండా సార్, కమిటీ ఉంది, ఇసుక అమ్ముకోవడానికి మాకు లేదన్నా. మేము ఇసుకను మైనింగ్ అమ్ముకోవడానికి రాలే, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం, ప్రజాపాలన అందించడానికి వచ్చాం. మీ లెక్క దోచుకొని దాచుకొని ఎలక్షన్లలో 100 కోట్లు ఐలే గారు ఓకే ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నాయి? ప్రధానంగా కీలకమైన అంశం పెన్షన్ కి సంబంధించి ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు, చాలా మంది కనెక్టెడ్. మిగతా పథకాలతో పోల్చుకుంటే పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఖచ్చితంగా నిజాయితీగా ఎదురు చూసేవాళ్ళు, అవసరం కొద్ది ఎదురు చూసేవాళ్ళు ఖచ్చితంగా అందరూ ఉంటారు. మీరు శాసనసభ్యుడిగా ఉన్నారు, మీకు తెలుసు, మనందరికీ తెలుసు.
అంటే 4,000 పెన్షన్ ఇస్తానన్నారు, ఇప్పటివరకు పెంచలేదన్నది మాత్రం కొంత తెలంగాణ సమాజంలో బాగా డిస్కషన్ ఉంది. ఇది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కూడా కమిటీ కూర్చుంది, దాని మీద పెంపు కోసమే ఆలోచన చేస్తున్నాం, ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకొస్తున్నాం. రేపు మహిళలకు 25,000 జరిగినా కానీ కొంతమందికి రేషన్ కార్డు లేవు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వగానే పెన్షన్ల మీద దృష్టి పెట్టి అతి త్వరలోనే మేము ఇచ్చినటువంటి 4,000 పెన్షన్ కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయడానికే మా మంత్రివర్గం మన ఆలోచన చేసింది. ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతామన్నా. మేము ఏదైతే మాట ఇచ్చినామో ఫస్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలి. రేషన్ కార్డులు ఇస్తే కొంతమంది దానికి ఎలిజిబుల్ అవుతారు, రేషన్ కార్డు లేక కొంతమందికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి రేషన్ కార్డులు ఇవ్వగానే ఆ పెన్షన్ కూడా ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి మొన్ననే మంత్రితో చర్చించాడు. అది అతి త్వరలో జరిగిపోతుంది. ఓకే, రైట్. పెన్షన్ పంపిణీ సంబంధించి కూడా క్లారిటీ రాబోతుంది. దానికి ఇందిరా మిల్లు కూడా దాని కార్యాచరణ చేస్తాం. ఏ రకంగా ఇందిరమ్మ ఇల్లు ఏ రకంగా చేయాలో దాని డిజైన్ కూడా చేస్తున్నాం. ప్రతి ఇందిరా మిల్లు కూడా సోలార్ తో పాటు సోలార్ కడితే రేపు కరెంట్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి ప్రతి ఇంటికి సోలార్ అని చెప్పేసి వికలాంగులు అందరూ ధర్నా కూర్చున్నారు సార్ ఇందిరా పార్క్ దగ్గర. కావాలంటే మీ విజువల్ పంపించి తెప్పించుకోండి సార్. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మేము 73,000 కోట్ల రూపాయలని రైతు బంధు కింద రైతులకు డిపాజిట్ చేసినాం సార్. వీళ్ళు ఏదైతే మేము 27,000 కోట్ల లక్ష రూపాయలు ఏదైతే రుణమాఫీ చేస్తామన్నామో 27,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం సార్. అండ్ 73 + 27 కలిపితే దాదాపుగా 1,00,000 కోట్ల రుణమాఫీ రైతులకు చేసినాం సార్. అది ఉచిత విద్యుత్ ఎస్ఐ గారు ఆత్మహత్య చేసుకున్నారు. 2 లక్షల రుణమాఫీ అయితే డెసిషన్ అయింది కదా ఒకేసారి. డిసిషన్ అయింది కానీ ఇంతవరకు కాలేదు సార్. మేము ఇచ్చిన 1,00,000 కోట్లు 73,000 కోట్ల రూపాయలు మేము ఓన్లీ రైతు బంధు చేసినాం సార్. అదే విధంగా 27,000 కోట్ల రూపాయలు మేము రైతు రుణమాఫీ 1,00,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ చెప్తున్నాం. ప్రభుత్వంలో చెప్పండి, మేము ఇయ్యలేదంటే చెప్పమని చెప్పండి. రైట్. థ్యాంక్ యూ ఐలయ్య గారు, థ్యాంక్ యూ రాకేష్ గారు. మనం చూస్తున్నాం తెలంగాణలో హామీల అమలుపై రాజకీయ పార్టీల మధ్య కాక ముదురుతోంది. ప్రధానంగా 7 నెలలు కావస్తున్నా కొన్ని హామీలు అమలు చేయలేదు అన్న అంశాన్ని బీఆర్ఎస్ పదే ప్రస్తావిస్తోంది. మీలా కాదు, మేము ప్రతి హామీని నెరవేరుస్తాము, 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం, అవినీతి లేదు, ప్రజా సంక్షేమమే మాకు టార్గెట్. అలాగే ఎమ్మెల్యేల చేరికను కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుంది. బట్ గతంలో ఎమ్మెల్యేల చేరికకు సంబంధించి మరి మీరు చేర్చుకున్నారన్న అంశానికి బీఆర్ఎస్ విలీనం వేరు, ఫిరాయింపులు వేరు. విలీనం రాజ్యాంగ ప్రక్రియ, ఫిరాయింపులు అనేది రాజ్యాంగ వ్యతిరేక ప్రక్రియ అంటున్నారు. మరి రేపొద్దున ఒక 26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్లో చేరితే అప్పుడు ఈ చేరికలపైన ఫిరాయింపులపైన మరి బీఆర్ఎస్ మాట్లాడదా? రాజకీయంగా ఈ అంశం కూడా తెర ముందుకు వస్తుంది. అలాగే కొద్దిసేపటి కింద హరీష్ రావు ఇంకో వ్యాఖ్య చేశారు. అంశాల మారిగా మేము కేంద్రానికి మద్దతు ఇస్తాము అనే ఆయన చేసిన వ్యాఖ్య కూడా రాజకీయంగా కొంత చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఇది వాళ్ళ లంచ్ అవర్ డిబేట్.